హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. ఇప్పుడు మీకు ఒక స్వీట్ చూపిస్తానండి. ఇది తురివిన పచ్చి కొబ్బరి అనమాట. ఇది తురివిన కొబ్బరి చూస్తున్నారు కదా. ఇది తురివిన పచ్చి కొబ్బరి, అలాగే చక్కెర పాకం పట్టి దీంతో అచ్చులు చేస్తాను. కొబ్బరి అచ్చులు చూడండి, చాలా బాగుంటాయి టేస్ట్. మీరు కూడా ఎప్పుడైనా చేస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తా, పాన్ పెట్టుకుంటా. ఇప్పుడు దీనిలో చక్కెర వేస్తాను అండి. ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు చక్కెర వేసాను. కొంచెం వాటర్ పోస్తాను. కొంచెం వాటరు చూసారా, అది బాగా కరిగి పాకం రావాలి. ఫ్రెండ్స్ చూసారా, బాగా సన్న మంట మీద బాగా ఇది పాకం రావాలన్నమాట. మాడకుండా ఇట్లా కలుపుకోవాలి చక్కెర. ఈలోపు మనం దీనికి కొంచెం ఇదిగో నెయ్యి పూసుకుంటున్నాను. నెయ్యి అతుక్కోకుండా ఉండడానికి. చూసారా, ఇట్లా నెయ్యి పూసుకోవాలి. ప్లేట్ అంతా నెయ్యి పూస్తే ఇది వేడి, ఇది అవ్వగానే మనం పూసేసేదాన్ని బాగుంటుంది. చూసారా, అలాగా ఫ్రెండ్స్. చూసారా, చూడండి ఎలాగ పాకం వస్తుందో. బాగా పాకం రావాలి. సింపుల్గా స్వీట్ అయింది. ఇది తొందరగా అయిపోతుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది, ఎందుకంటే కొబ్బరి అచ్చులు కదా ఇవి. తొందరగా పిల్లలు కూడా బాగా తింటారు. ఎప్పుడన్నా కొబ్బరి దేవుడికి టెంకాయ కొట్టినప్పుడు కానీ, ఎప్పుడన్నా మీకు పచ్చి కొబ్బరికాయ ఎక్కువ మిగిలింది అనుకోండి, పచ్చి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ చిప్పలు ఇన్ని కొబ్బరి చిప్పలు ఏం చేయాలని మీరు అనుకుంటుంటారు కదా, అలాంటప్పుడు ఇది ఇలా స్వీట్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. కొబ్బరి కూడా మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇట్లా చూసారా, ఇది ఇట్లా రావాలి పాకం. ఇట్లా పాకం రావాలి, ఇట్లాగా బాగా రావాలి. ఇది పాకం వచ్చిందని మనకి ఎలా తెలుస్తుందంటే, కొంచెం వాటర్లో పోసి చూడండి. ఇదో చూసారా, ఇదిగో ఇలా పాకం రావాలన్నమాట. వచ్చేసింది కదా, ఇదిగండి ఇట్లా రావాలి. ఇప్పుడు దీన్ని మనం కొబ్బరి వేసేస్తాము. ఇదండి ఇట్లాగా కొబ్బరి వేసేసుకోవాలి. దానిలో పాకం వచ్చేసింది కదా, మనం కొబ్బరి వేసుకొని ఇట్లాగా సన్న సెగం చేసుకోవాలి. ఇట్లా బాగా కలిపేసుకోవాలండి ఫ్రెండ్స్. ఇదండి కాస్త బాగా గట్టిపడాలన్నమాట. మనం కొబ్బరి వేసాక వాటర్ వస్తాయన్నమాట దీనిలో. ఆ వాటర్ అంతా బాగా ఇనకాలి. కొబ్బరి కానీ వాటర్ దిగుతాయి అన్నమాట కొబ్బరిలోంచి. ఆ కొబ్బరి అంతా, ఆ వాటర్ అంతా ఇనికిపోవాలి. ఇనికిపోయి ఇది కొంచెం దగ్గర పడాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా దగ్గర పడాలి. పొడి పొడిగా రావాలి. చూడండి, ఇట్లాగా పొడి పొడిగా రావాలి. అప్పుడు బాగుంటుంది. సరే, అలా ఉడకాలి. ఉడికాక ఈ కొబ్బరిలో వచ్చిన వాటర్ అంతా బాగా ఇనికిపోయి ఇదంతా గట్టిగా రావాలి కొంత. అప్పుడు మనం ఈ నెయ్యి ఈ ప్లేట్లో వేసుకొని అచ్చులు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇనుకుతా ఉన్నాయి. ఇది ఈ వాటర్ అంతా చుట్టూ ఉన్నాయి, వాటర్ అంతా పోవాలన్నమాట. ఫ్రెండ్స్ చూసారా, బాగా దగ్గర పడింది కదా. చూడండి, గట్టిగా అయిపోతుంది. ఇంకొంచెం గట్టి పడాలి. ఇటు గట్టిగా వచ్చేయాలి. అప్పుడు ప్లేట్లో పోసుకుంటాం. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుందండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. చూసారా స్వీటు. కొబ్బరి అచ్చులు అంటాము వీటిని మేము. మీరేమంటారో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడన్నా ఈ స్వీట్ తినుంటే ఆ టేస్ట్ ఎలాగుంటుందో ఆ కామెంట్ చేయండి. అలాగే చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకో తినండి. చాలా బాగుంటుంది టేస్ట్. కొబ్బరి అచ్చుల టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఇప్పుడు కనిపిస్తుంది కదా బాగా. ఇందాకెందుకు లైట్ వెలుతురు ఎక్కువ ఉన్నింది. చూడండి, దగ్గర పడిపోయింది కదా బాగా. ఇప్పుడు ప్లేట్లో పోసేసుకోవాలి. చూడండి, ఇట్లాగ వచ్చేయాలి. చూసారా, ఇట్లా దగ్గరకు వచ్చేస్తే ఇప్పుడు బాగా అచ్చులు కూడా బాగా వస్తాయి అన్నమాట. కొంచెం పలసగా ఉంటే అచ్చులు రావు. ఇలాగా చాలా బాగుంటుందండి. పిల్లలైతే అసలు ఎన్ని తింటారో వాళ్ళకే తెలీదు.
చాలా బాగుంటుంది ఈ స్వీటు. మీరు కూడా చేసుకొని తిని చూసి నాకు టేస్ట్ ఎలాగుందో కామెంట్ చేయండి. అయిపోయింది, ఇప్పుడు దించేస్తాం. ఇంకేం వేయబడలేదండి దీనిలో. అదండి చూసారా, ప్లేట్లో పోసేసుకున్నాను. దానిలో తీసి ఇప్పుడు దీన్ని ఇట్లాగా పక్కగా కొంచెం ఇట్లాగా అడల్పుగా చేసుకోవాలి. చూసారా, అంతే. ఇది చల్లారాక మనకి ఏ అచ్చులు కావాలో అలాగా కట్ చేసుకోవాలి. మనకి ఎట్ట అచ్చులు కావాలో అలా కట్ చేసుకోవాలన్నమాట. చల్లారాలన్నమాట బాగా. వేడి మీద అచ్చులు రావండి, చల్లారి పెట్టుకోవాలి బాగా. అంతే, కాసేపు ఒక అరగంట సేపు చల్లారి పెట్టేస్తాము. బాగా చల్లారాక కానీ మనం కట్ చేసేస్తే మనకి ఏ షేప్లో ముక్కలు కావాలో ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు. చూసారా, చాలా బాగుంది కదా. ఓపికండి చేసుకోవాలి, కానీ మనం ఇంట్లో చేసుకుంటేనే ఏదైనా బాగుంటుందండి. కానీ ఓపిక లేక అంగట్లలో ఎక్కువ కొనుక్కుంటుంటాము. చూడండి ఎంత బాగుందో. అయిపోయింది, ఇది చల్లారి పెడతాము. చల్లారిన తర్వాత కట్ చేస్తాము. ఒకసారి అండి, సరిపోయింది. స్వీట్ కరెక్ట్గా సరిపోయిందండి, ఏం ఇది లేదు. కట్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. మళ్ళీ కాసేపు ఒక అరగంట పక్కన పెట్టేస్తాను, చల్లారాలి బాగా. ఫ్రెండ్స్ చూసారా గట్టిపడింది. ఇప్పుడు మనం వీటిని మెత్తగా ఉన్నప్పుడే, కాస్త మెత్తగా ఉండాలన్నమాట. చూడు కొంచెం ఇప్పుడే దీన్ని కట్ చేయాలండి, లేకపోతే రాదనమాట. కట్ చేయాలి ఇలాగా, ఇట్లా గీతలు పెట్టేసుకోవాలి, లేకపోతే అచ్చులు గట్టిపడిపోయాయంటే రావు. ఇది ఎట్లాగా చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారా ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆరిపోయింది, గట్టిగా అయిపోయింది చూసారా. ఇప్పుడు అచ్చులు వస్తాయి, కానీ అదే గట్టిపడ్డాక రమ్మని తీయాలంటే తీయలేమండి. ఇప్పుడు చూడండి ఎలాగ వస్తాయో. మరీ గట్టిపడ్డాక తీయలేము మనము, ఇట్లాగ వస్తాయన్నమాట. బండి చూసారా ఎంత బాగున్నాయో కొబ్బరి అచ్చులు. ఇదండి చూస్తున్నారు కదా, స్వీటు చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటాయి. పిల్లలు చాలా బాగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి పిల్లలకు పెట్టండి. చేసుకొని తినేవాళ్ళు ఉంటే మాత్రం ఆ టేస్ట్ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఎలాగుంటుందో చూసారా. ఆ బిళ్ళలు ఎంత బాగా అచ్చులుగా వస్తుందో చూసారా కొబ్బరి. చూడండి ఇట్లాగా. చాలా బాగుంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సింపుల్గా అయిపోతుందండి, పెద్ద కష్టమైన పని కాదు ఇది. కొంచెం ఓపిక ఉంటే చాలు, చేసేసుకోవచ్చు. కొబ్బరి అచ్చులు మన ఇంట్లో ఎప్పుడన్నా కొబ్బరి చిప్పులు ఎక్కువ మిగిలిపోతే గుడికి టెంకాయలు కొట్టడమో దేవుడికి పెడతాం కదా, అలాంటప్పుడు చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయి. చూసారా చాలా బాగా వస్తున్నాయి కదా. ఎంత బాగా వచ్చేస్తున్నాయి చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటిల్ని. ఇలాగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి, బాగా తింటారు పిల్లలు. ఇదండి చూసారా స్వీటు ఎంత బాగుందో చూస్తున్నారు కదా. అచ్చులు, కొబ్బరి అచ్చులు అంటాం మేము ఇలాగే చేసుకుంటాం. అందుకే మీకు కూడా ఇలాగే చూపించాను. వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు చూస్తున్నట్టయితే మీ అందరూ సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. మీ అందరూ సపోర్ట్ చేస్తుంటే మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. చూడండి టేస్ట్ చూస్తాను.
చాలా బాగుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ఇలా చేసుకొని తిని చూసి కామెంట్ చేయండి ఎలాగుందో. ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.